సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం. కడప జిల్లా రాజకీయాల్లో సంచలనం సృష్టించిన లైంగిక వేధింపుల కేసులో ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ కు హైకోర్టులో భారీ ఊరట లభించింది. తనను వివాహం చేసుకుంటానని నమ్మించి మోసం చేశారంటూ ఒక మహిళా ఉద్యోగి పెట్టిన కేసులో పోలీసుల దూకుడుకు ఉన్నత న్యాయస్థానం బ్రేకులు వేసింది. ఈ కేసును కొట్టేయాలంటూ ఎమ్మెల్యే దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ ను అత్యవసరంగా విచారించిన హైకోర్టు నిందితుడికి నోటీసులు ఇచ్చి వివరణ తీసుకున్న తర్వాతే ముందుకు వెళ్లాలని పోలీసుల్ని ఆదేశించింది. ఈ కీలక ఆదేశాలతో ఎమ్మెల్యే అరెస్టుకు తాత్కాలికంగా తెరపడినట్లయింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. సుధీర్, ఇప్పుడు హైకోర్టు సూచించినట్టుగా పోలీసుల్ని వివరణ తీసుకున్న తర్వాతే ముందుకు వెళ్లాలి అని చెప్పి ఆదేశించింది. సో ఇప్పుడు కేసు విచారణ ఎలా కొనసాగే అవకాశం ఉంది? రైట్. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే రైల్వే కోర్టు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్కి అయితే కనుక హైకోర్టులో అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా భారీ ఊరటనే లభించిందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఏదైతే కడప జిల్లా రాజకీయాల్లో సంచలనంగా సృష్టించినటువంటి ఏదైతే ఆ లైంగిక వేధింపు కేసుకు సంబంధించి, అలాగే రైల్వే కోర్టులో ఉన్నటువంటి ఒక ప్రభుత్వ మహిళా ఉద్యోగి పైన కూడా పూర్తిస్థాయిలో లైంగికంగా, అలాగే తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని చెప్పి ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ పైన కూడా ఆమె అయితే కనుక జాతీయ మానవ హక్కుల సంఘానికి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో కూడా ఏదైతే జాతీయ కమిషన్ కూడా పూర్తిస్థాయిలో కూడా ఏదైతే తిరుపతి జిల్లా ఎస్పీకి ఏదైతే ఇన్ఫార్మ్ చేయడంతో కూడా వాళ్ళైతే పూర్తిస్థాయిలో కూడా రైల్వే కోర్టు ఎమ్మెల్యే పైన కూడా పలు సెక్షన్ల మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఆయనతో పాటు దాదాపుగా నెంబర్ 318/2 అలాగే 318/4 అలాగే 351/2 ఇలా సెక్షన్ల కింద కూడా కోడూరు అర్బన్ పోలీస్ స్టేషన్లో కూడా ఏదైతే రైల్వే కోర్టు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ పైన కూడా కేసులు నమోదైన పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో కూడా తనను ఎక్కడ అరెస్ట్ చేస్తారన్న నేపథ్యంలో కూడా ఎవరైతే రైల్వే కోర్టు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ కూడా పూర్తిస్థాయిలో కూడా హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు కూడా పూర్తిస్థాయిలో కూడా తనకు సంబంధించినటువంటి వాదనలను కూడా వినడం జరిగింది. అయితే ఈయన తరపున కూడా పూర్తిస్థాయిలో మనం చూసుకుంటే కనుక ఏదైతే ఈయన తరపున బి నాగార్జున రెడ్డి కూడా వాదనలు వినిపించడం జరిగింది. అయితే ఈ వాదనలు వినిన అంతరం కూడా పూర్తిస్థాయిలో కూడా హైకోర్టు కూడా దాదాపుగా ఏదైతే ఎమ్మెల్యే దాఖలు చేసినటువంటి లంచ్ మోషన్ పిటిషన్కి సంబంధించిన దానిపైన పూర్తిస్థాయిలో కూడా అటు రైల్వే కోర్టు పోలీసులకు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కేవలం ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ను విచారించి ఆయన పంపించాలని చెప్పి లంచ్ మోషన్ పిటిషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా కేవలం ఆరవ శ్రీధర్ ఏదైతే ఆ విచారణ పేరుతో మాత్రమే ఆ కోర్టులో ఏదైతే అర్బన్ పోలీస్ స్టేషన్ అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఏదైతే క్వశ్చన్లు అడుగుతారో ఆ క్వశ్చన్లకు ఆయన జవాబులు ఇచ్చి తర్వాత వచ్చే విధంగా కూడా ఆదేశాలు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో కూడా ఆయన అయితే కనుక దీనికి సంబంధించి ఏదైతే పిటిషన్ దాఖలు చేశారో ఆ నేపథ్యంలో కూడా ఆయన అయితే విచారణ కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఆయన కేవలం అరెస్ట్ చేయొద్దంటూ కూడా పూర్తిస్థాయిలో కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పటికే మనం చూసుకోవచ్చు ఏదైతే లైంగికంగా వేధింపులకు సంబంధించి ఆరవ శ్రీధర్ ఎదుర్కొంటారో ఈ నేపథ్యంలో కూడా ఇప్పటికే త్రిసభ్య కమిటీ కూడా ఆయన 2 మార్లు కూడా విచారించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత కూడా ఆ త్రిసభ్య కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీకి సంబంధించినటువంటి డేటాను కూడా పవన్ కళ్యాణ్ కూడా చెబుతుంది. ఆ నేపథ్యంలో కూడా ఆయన పూర్తిస్థాయిలో కూడా ఆయన సస్పెండ్ చేస్తారని చెప్పి పెద్ద ఎత్తున కూడా ఊహాగానాలు అయితే వచ్చిన పరిస్థితి అయితే దీనిపైన ఎమ్మెల్యేకి సంబంధించిన వ్యవహారాన్ని కూడా అటు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎలా చూస్తారని దానిపైన కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అవుతుంది. అయితే ఆయన అరెస్ట్ చేస్తారన్న ఉద్దేశంతోనే కేవలం హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. హైకోర్టులో కూడా అయితే కనుక భారీ ఊరటే ఆయనకు లభించిందని మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సుధీర్.